నమస్కారం, డి న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం ప్రతి భారతీయుడు గర్వించే విధంగా ఉందన్న మంత్రి మెరుగ నాగార్జున. అంబేద్కర్ భావజాలాన్ని సీఎం జగన్ భుజాన వేసుకున్నారని కితాబు. మార్కెట్లోని నూతనంగా విడుదల అయిన న్యూ క్రెటా ఫేస్ లిఫ్ట్ కారు అధునాతన ఫ్యూచర్లతో కస్టమర్లు మెచ్చే విధంగా కారు ఉంటుందన్న సంస్థ ప్రతినిధులు. రాధామాధవ్ అపార్ట్మెంట్లో సాంప్రదాయబద్ధంగా జరిగిన సంక్రాంతి సంబరాలు. కులమతాలకు అతీతంగా ఐక్యంగా కలిసి వేడుకలు. ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మెరుగ నాగార్జున అన్నారు. ఈ నెల 19వ తేదీన విగ్రహ ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు. నగరంలోని తుమ్మలపల్లి క్షేత్రీయ వారి కళాక్షేత్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహన్మార్ నుంచి వచ్చిన బౌద్ధ భిక్షువులు ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్. ఆయన భావజాలాన్ని భుజాన వేసుకొని పాలన చేస్తున్న ఒకే ఒక్కడు సీఎం జగన్ అని మంత్రి మెరుగ నాగార్జున కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలతో పాలన చేస్తూ చరిత్ర పుటల్లో సీఎం జగన్ తన పేరు లిఖించుకున్నారన్నారు. సీఎం జగన్ భావి తరాల భవిష్యత్తు కోసం పనిచేస్తున్నారని మంత్రి అన్నారు. అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. గత పాలనలో అవమానాలు, అవహేళనలు, దాడులు చూశాం. సీఎం జగన్ వల్లే మేం రాజ్యాధికారం పొందగలిగాం. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం పెడతానని సీఎం చెప్పారు. చెప్పినట్టుగానే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని మంత్రి మెరుగ నాగార్జున అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి ఒక గర్వకారణమైనటువంటి దీని కింద తీర్చిదిద్దారు అని చెప్పని సందర్భంగా చెప్తాం. విగ్రహం ఎందుకంటే ఆయన ఐడియాలజీ, ఆయన ఆలోచన విధానం, ఆయన ముందు చూపు అవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఆయన బాటలో నడవాలి. ఆయన చూపించినటువంటి సిద్ధాంతంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని అగ్రభాగాన ఉండాలంటే ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఐడియాలజీతో నడవాలి అని చెప్పని ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు తీసుకున్నటువంటి 3 సబ్జెక్ట్స్ చూస్తే విద్య కానీ, సామాజిక న్యాయం, అలాగే ఫెటర్నిటీ, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ విగ్రహావిష్కరణకు ముందే ఆంధ్రప్రదేశ్లో బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఇజాన్ని ముందుకు తీసుకెళ్తూ సంపూర్ణంగా ఆయా రంగాల్లో ప్రగతిని సాధించినటువంటి రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉందని చెప్పిన సందర్భంగా మనం చేసుకుంటాం. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛంద భారత్, అలాగే ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా కూడా మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. వారందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నారో దాన్ని 100% ఆంధ్రప్రదేశ్లో అమలు చేసి తీర్తారని జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే గర్వించే విధంగా ఒక మాన్యుమెంటల్గా ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఏర్పాటు చేసి రేపు 19వ తారీఖున అన్వీల్ చేసే కార్యక్రమంలో ముందుగా ఈ స్టేట్ వైడ్గా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రముఖులైనటువంటి వారిని క్రోడీకరించి వారితో వివిధ అంశాల మీద బాబాసాహెబ్ ఆలోచనలను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనే అంశాలు తీసుకొని మాట్లాడించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, దానికి ఐఏఎస్లుగా ఉండి మేము కూడా బాబాసాహెబ్ ఆలోచనలో భాగస్వాములు అని చెప్పి వారే భుజాన వేసుకొని ఈ కార్యక్రమాన్ని నడిపినందుకు ముందుగా వారికి సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. నిజంగా బాబాసాహెబ్ ఆలోచన విధానం గురించి చెప్పడానికి నాకన్నా క్రింద కూర్చున్నటువంటి మేధావులు, ఆలోచనాపరులు, ఉద్యమకారులు బాబాసాహెబ్ని ఆలోచనలు భుజాన వేసుకొని
ప్రతి ప్రాంతానికి తీసుకెళ్ళినటువంటి ప్రముఖుల క్రింద కూర్చున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తీరు, దానికి చేస్తున్న ఖర్చు, దానికి ఇంప్లిమెంట్ చేయడానికి తీసుకున్నటువంటి చర్యలు, పల్లెల్లోకి వెళ్తే స్కూళ్ళు సరిగా ఉండవు, పల్లెల్లోకి వెళ్తే అవసరాలు సరిగా తీర్చడానికి అవకాశం లేదు, పల్లెల్లోకి వెళ్తే పేదవాడి పిల్లవాడు మేమందరం చదువుకున్న రోజుల్లో 5వ తరగతిలో ABC నేర్చుకొని డిగ్రీ వరకు కూడా కలిపిరాత రాయకుండా తెలియనటువంటి పరిస్థితి నుంచి ఇంగ్లీష్ మాట్లాడాలంటే పీజీలు చేసిన భయపడే స్టేజ్కి వెళ్ళినటువంటి మేము ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమాలు చూస్తూ ఉంటే బాబాసాహెబ్ ఆలోచన విధానం ఆంధ్రప్రదేశ్లో విరాజిల్లుతోందని చెప్పడానికి గర్విస్తూ ఉన్నాం. లీడర్షిప్ ఆఫ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, we have embarked upon this journey of challenges of fulfilling the social empowerment and social justice. 4.5 ఏళ్ల సుపరిపాలనలో జగనన్న ప్రభుత్వంలో ప్రధానంగా చోటు చేసుకున్నటువంటి అంశాలు ఒకసారి బాగా పరికించి చూస్తే సోషల్ ఎంపవర్మెంట్, సోషల్ జస్టిస్ ఒక బేస్గా తీసుకుని అడ్మినిస్ట్రేషన్ ముందుకు సాగిన విషయాన్ని మీరందరూ కూడా గమనించుంటారు. సంక్షేమం ఈ యొక్క ప్రభుత్వం యొక్క డిక్టమ్గా, ఒక క్యాష్ వర్డ్గా సంక్షేమం అండ్ అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి జగన్మోహన్ రెడ్డి గారు గత 4.5 సంవత్సరాల కాలంలో ప్రధానంగా బడుగు బలహీన వర్గాల వారికి, దళిత వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి ఒక సోషల్ ఎంపవర్మెంట్ అందించాలి అనే ఆలోచనతో అన్ని రంగాల్లో ప్రధానంగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అండ్ విద్యాపరంగా ఈ 4 అంశాలను తీసుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈరోజు చిట్ట చివరి కుటుంబం ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సంక్షేమ ఫలాలు అందించాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క పరిపాలన ఇట్ డివాల్వ్డ్ ఆన్ 4 pillars, just as how democracy is built on 4 pillars. జగనన్న ప్రభుత్వం కూడా ప్రధానంగా జవాబుదారీతనం, అకౌంటబిలిటీ, పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ, కరప్షన్ ఫ్రీ, అవినీతి రహితం అండ్ ఎఫెక్టివ్నెస్, సమర్థవంతమైనటువంటి పరిపాలన, ఇది మా ప్రభుత్వం యొక్క మూల సూత్రాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. నూతన ఫ్యూచర్లతో హోండాయ్ కారు మార్కెట్లోకి విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందని ఆర్టీఓ ప్రవీణ్ తెలిపారు. వాహన వినియోగదారులు ట్రాఫిక్ రూల్స్ను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నగరంలోని ఎంజీ రోడ్లో ఉన్న హోండాయ్ షోరూం నందు న్యూ క్రెటా ఫేస్ లిఫ్ట్ కొత్త కారును ఆర్టీఓ రెమల్లి ప్రవీణ్, ఎస్బీఎస్ సర్కిల్ మేనేజర్ విఆర్ శర్మ, హోండాయ్ షోరూం ఎండీ సిహెచ్ సిద్ధార్థ, మార్కెటింగ్ సెస్ డైరెక్టర్ వెంకటరెడ్డి, ఎంఎస్ఎం నందకిషోర్లు కలిసి కొత్త కారును విడుదల చేశారు. అనంతరం ఆర్టీఓ ప్రవీణ్ మాట్లాడుతూ కొత్త హోండాయ్ కారు మార్కెట్లోకి విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. కారు కొనుగోలు చేసిన ప్రతి కస్టమర్కు రోడ్డును సేఫ్గా వినియోగించుకునే విధంగా క్రెటా ఫేస్ లిఫ్ట్ కారు మంచిగా సహకరించాలని కోరారు. క్రెటా కార్లు కొనుగోలు బాగా జరిగి డీలర్షిప్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం విజయవాడ హోండా షోరూం ఎండీ మాట్లాడుతూ సిహెచ్ సిద్ధార్థ మాట్లాడుతూ అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్, బండిల్తో సహా అనేక కొత్త ఫీచర్లతో ఎస్యూవీ సెకండ్ జనరేషన్ క్రెటా ఫేస్ లిఫ్ట్ను వినియోగదారులకు పరిచయం చేశామన్నారు. 2024 క్రెటా ఫేస్ లిఫ్ట్ పూర్తిగా డిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుందని, వినియోగదారుల కోసం 7 వేరియంట్లతో హుండాయ్ కార్లు అందుబాటులో ఉంచినట్లు సిద్ధార్థ తెలిపారు. బోల్డ్ మరియు విస్తారమైన 3 వరుసల గ్రిల్, అప్డేట్ చేయబడిన ప్రొజెక్టర్, ఎల్ఈడి హెడ్లైట్స్, హెచ్ ఆకారంలో డే టైమ్ రన్నింగ్ లైట్లు, రీడిజైన్ చేయబడిన బంపర్, ఫాంగ్ ల్యాంపులు వంటి కీలకమైన మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. కారు లోపల అప్గ్రేడ్ చేయబడిన 10.25 అంగుళాల స్క్రీన్, కొత్త డిజైన్ ఎలిమెంట్ డాష్బోర్డులను కలిగి ఉంటుందన్నారు. అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఫస్ట్ క్రెటాకి మంచి ఆదరణ లభిస్తుందని, అడ్వాన్స్ బుకింగ్ కూడా కొనసాగుతుందన్నారు. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన సెకండ్ జనరేషన్ మాత్రం అడిషనల్ బుకింగ్ తీసుకువస్తుందని ఎండి సిద్ధార్థ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కొత్త హుండై క్రెటా ఇవాళ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ క్రెటా రోడ్ యూజర్స్కి చాలా సేఫ్గా ఉండాలని, రోడ్ సేఫ్టీకి ఇది ఒక ఎడిషన్ అవ్వాలని, ఈ కార్ కొన్న ప్రతి కస్టమర్ కూడా చాలా సేఫ్గా రోడ్ యూజ్ చేసేలాగా ఈ కార్ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్ సేల్స్లో ఈ డీలర్షిప్ కూడా మంచిగా ఎడిషన్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ సెకండ్ జనరేషన్ క్రెటా లాంచ్ చేశారు. ఈ సెకండ్ జనరేషన్ క్రెటా యాక్చువల్గా ఫస్ట్ జనరేషన్ క్రెటాయే మాది ఎస్యూవీ సెగ్మెంట్లో మార్కెట్ లీడరు హుండై క్రెటా అనేది. ఇంతకుముందు ఎన్నో ఎస్యూవీలు వచ్చినా కూడా వాటన్నిటిని బీట్ చేసి ఫస్ట్ జనరేషన్ క్రెటాయే చాలా సక్సెస్ఫుల్ నంబర్ 1 కొన్ని సంవత్సరాల పాటు ఉంది. ఇప్పుడు సెకండ్ జనరేషన్ క్రెటా వచ్చే ముందు కూడా మాకు ఇంకా పాత క్రెటాకే ఇంకా చాలా పెండింగ్ లిస్ట్ ఉండిపోయింది బుకింగ్స్. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ హుండై పాత క్రెటాకే ఇంకా బుకింగ్ లిస్ట్ పెండింగ్ ఉండగానే కొత్త క్రెటా తీసుకొచ్చిందంటే ఇది ఇంకా ఎడిషనల్ బుకింగ్స్ తీసుకొస్తుంది. దీంట్లో చాలా మంచి సేఫ్టీ ఫీచర్స్ ఇచ్చారు. ADAS స్టేజ్ 2 కూడా వచ్చింది ఇందులో. అట్లాగే లాట్ ఆఫ్ న్యూ ఫీచర్స్, న్యూ లుక్స్, పెర్ఫార్మెన్స్ కోసం టర్బో ఇంజిన్తో కూడా వచ్చింది పెట్రోల్లో. అట్లాగే డీజిల్లో కూడా CRDI ఇంజిన్, అది సక్సెస్ఫుల్ క్రెటా CRDI ఎప్పటి నుంచో. సో విత్ ఆల్ దిస్ న్యూ ఫీచర్స్ అండ్ న్యూ క్రెటా డెఫినెట్గా హుండై మళ్ళీ ఎస్యూవీ సెగ్మెంట్లో దాని లీడర్షిప్ని తప్పకుండా నిలబెట్టుకుంటుంది. థ్యాంక్ యూ. గత 3 రోజులుగా సాగిన సంక్రాంతి సంబరాలు కనుమ పండుగతో ఘనంగా ముగిశాయి. ముగింపును పురస్కరించుకొని సిద్ధార్థ నగర్లోని రాధామాధవ్ అపార్ట్మెంట్ వాసులు సాంప్రదాయ బొంగరాలు, గాలిపటాల ఆటలతో సందడి చేశారు. సంక్రాంతి పండుగ విశిష్టతను, వైభవాన్ని నేటితరం వారికి తెలియచేసేందుకు ప్రతి ఏటా సంబరాలు జరుపుకుంటామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. కులమతాలకు అతీతంగా సమిష్టిగా అన్ని పండుగలు ఎంతో ఘనంగా జరుపుకున్నామని చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విజయవాడ సిద్ధార్థ నగర్లోని జీవి రాధామాధవ అపార్ట్మెంట్లో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆఖరి రోజైన కనుమ పండుగ నాడు వినోదభరిత ఆటలతో ఎంజాయ్ చేశారు. చిన్న పెద్ద వయోభేదం లేకుండా కలిసి బొంగరాల ఆటలు, గాలిపటాలతో సందడి చేశారు. సంతోషంగా గాలిపటాలు ఎగురవేస్తూ చిన్ననాటి తీపి జ్ఞాపకాలు నెమ్మది వేసుకున్నారు. పిల్లల వలె బొంగరాల ఆటలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా రాధామాధవ అపార్ట్మెంట్ వాసుల అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తెలుగువారికి అతిపెద్ద పండగైన సంక్రాంతి విశిష్టతను, గ్రామీణ ప్రాంత వాతావరణాన్ని ప్రతిబింబించే విధంగా అందరూ కలిసి సంతోషంగా పండుగను జరుపుకున్నామని తెలిపారు. జీవి రాధామాధవ్ తరపున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా ఇది రైతుల పండుగ. రైతులు బాగుంటేనే మనందరం సుఖంగా ఆనందంగా ఉంటాము. జీవి రాధామాధవ్లో ఈ 3 రోజుల పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. ఇది 3వ రోజు. ఈరోజు ప్రత్యేకంగా పిల్లల పండుగ. కైట్స్ ఎగరేయటం, బొంగరాలు ఆడటం. పిల్లలకి మనం ఏది చెప్తే అదే వాళ్ళకి హృదయాలకు హత్తుకుంటుంది. వీళ్ళకి మన సంస్కృతిని, సంప్రదాయాన్ని, మన పల్లెటూరులో ఆడుకునే ఆటల్ని అందరినీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ మేము కైట్స్ ఫెస్టివల్ పెట్టాము. అట్లాగే అందరూ మీరు చూస్తున్నారు, ఇక్కడ చాలామంది బొంగరాలు ఆడుతున్నారు, ఎంతో ఆనందంగా కేరింతలు కొడుతున్నారు. లైట్ రిఫ్రెష్మెంట్స్ కూడా అరేంజ్ చేశాము. దాదాపుగా 200 మంది పోగయ్యారు ఇక్కడ ఈ పండుగ సందర్భంగా. వన్స్ అగైన్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. దిస్ ఫెస్టివల్, ఎస్పెషల్లీ ద కైట్స్ ఫెస్టివల్, ఈజ్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ ఇన్క్రెడిబుల్ ఎనర్జీ టు ద కమ్యూనిటీ, ఫోస్టరింగ్ టుగెదర్నెస్ అండ్ హ్యాపీనెస్ టు ఆల్ ద కమ్యూనిటీ పీపుల్. థ్యాంక్ యూ. ఈరోజు కనుమ పండుగ. ముందుగా నేను మన మీడియా మిత్రులందరికీ కూడా కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు చూస్తే కనుమ అనేది 3వ రోజు పండుగ అండి. ఈ రోజున జీవి రాధామాధవ్ అపార్ట్మెంట్లో చూస్తే 3 రోజుల నుంచి కూడా అత్యంత వైభవంగా పండుగలు జరుపుతూ ఉన్నారు అందరూ కూడా.
చిన్న పెద్ద కాకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఈ రోజున కైట్ ఫెస్టివల్ చేస్తూ ఉన్నాము. మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు తెలియని మన ఒక పల్లెటూరులో ఉన్న వాతావరణాన్ని సృష్టించామండి జీవి రాధామాధవులు ఈ 3 రోజులు. పిల్లలకి బంగురాల దగ్గర నుంచి తర్వాత మన గాలిపటాల దగ్గర నుంచి అన్నీ కూడా దగ్గరుండి బొంగరాల నుంచి అన్ని దగ్గరుండి పిల్లలందరికీ కూడా నేర్పిస్తూ ఉన్నాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా జరుగుతూ ఉంటాయి. సో అదేవిధంగా అందరూ కూడా ఒక చిన్న పెద్ద లేకుండా అందరూ కూడా కలిసి అన్ని మతాల వారు కలిసి వచ్చి ఈరోజు ఈ పండుగ జరుపుకుంటూ ఉన్నాము. ఇది ఒకటే పండుగ కాదండి, ప్రతి పండుగ కూడా ఒక అద్భుతంగా జీవి రాధంలో జరుగుతూ ఉన్నది. దానికి నిరసమే ఈరోజు ఈ జనాలు మీరందరూ చూడొచ్చు. మరొకసారి అందరికీ కూడా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. संक्रांति जीवी राधा माधव में हमारा हर त्यौहार इस संक्रांति की तरह मनाते हैं. या हैप्पी न्यू ईयर हो या होली हो या कुछ भी हो, तो हर त्यौहार हम इस बहुत हर्षोल्लास से मनाते हैं. हैप्पी संक्रांति. अब हिंदी में बोलिए. तो हैप्पी संक्रांति. हम जीवी में सब धूमधाम से मना रहे हैं सब फेस्टिवल्स, और हमारे सेक्रेटरी साहब और प्रेसिडेंट साहब जो भी कर रहे हैं काम बहुत अच्छा कर रहे हैं और धूमधाम से मना रहे हैं. जो भी फेस्टिवल्स हो रहे हैं धूमधाम से मना रहे हैं. हैप्पी संक्रांति. हैप्पी मकर संक्रांति. ऑल द बेस्ट. హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, కనుమ, హ్యాపీ కనుము. యాక్చువల్గా విజయవాడలో హైదరాబాద్లో మేము కైట్ ఫెస్టివల్ చూసాము, కానీ ఫస్ట్ టైం మా జీ రాధామాధవ్లో కైట్ ఫెస్టివల్స్ లాస్ట్ 2 years నుంచి మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాము. సో కైట్ ఫెస్టివల్ పిల్లలు చిల్డ్రన్స్ వాళ్ళంతా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యామిలీతో సహా ఎంజాయ్ చేస్తున్నాం. 3 days నుంచి మేము భోగి, సంక్రాంతి, కనుము ఫుల్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం. కైట్ ఫెస్టివల్ ఇంకా సూపర్. हैप्पी मकर संक्रांति. हम लोग 3 दिन से हम लोग एंजॉय कर रहे हैं. वैसे तो 3 साल से हम लोग इकट्ठे हो रहे हैं फेस्टिवल पे, लेकिन इस बार तो बहुत हमने आनंद लिया फेस्टिवल का. सब लोग इकट्ठे मिलके नाश्ता करते हैं, काइट फ्लाइंग करते हैं, पूरा डांस भी करते हैं, सभी तरह से हम लोग एंजॉय करते हैं. विश यू हैप्पी मकर संक्रांति. Makar Sankranti everyone. It's amazing, it's fun around to be with everyone. It's like an extended family being here. It's amazing to have fun with everyone. We have everything to get entertained, all the food, fun, this weather and this climate. The togetherness every one of us have, it is just lovely. So I hope to look for more for the further years. సంక్రాంతి పండుగ కనుమ 3 రోజులు ఎంతో సంతోషంగా ఉంటుంది. తెల్లవారుజామున భోగి మంటలు అది వేస్తాము, గంగిరెద్దులతో బాగా హ్యాపీగా ఉంటాము. సంక్రాంతి ముగ్గులు అవి ముందు రోజు నుండినే వేస్తాము. సంక్రాంతి పండుగ అంటే 10 రోజుల నుండి ముందే చేస్తాము. మనము పిండి వంటలని, చుట్టాలు వస్తారని అందరినీ పిలుచుకోవడం, తోబుట్టోని అన్నయ్యలను అందరినీ పిలుచుకోవడం, చేయడం ఇవన్నీ చేస్తాము. చాలా హ్యాపీగా జరుగుతుంది. సంక్రాంతి రోజున బాగా ఉంటుంది. కొబ్బరి బూరెలు, అరిసెలు, చక్నాలు ఇవన్నీ వండుకుంటూ ఉంటాము. ఈ 3 రోజులు ఎక్కడ టౌన్లో ఉన్న వాళ్ళు కూడా పల్లెటూరు వచ్చి చాలా సరదాగా హ్యాపీగా చేస్తారు. ఒడ్లు ఇంటికి వస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. మాకు తెల్లవారుజామునే లేచి 4 గంటలకల్లా ఒడ్లు నూర్పిడి చేసి కొత్త బియ్యంతో పొంగల్ పెట్టుకుంటారు. అది చాలా సంతోషం. అది ఈ రోజున కనుమ రోజున కైట్లు ఎగరేస్తారు. మా జీవి రాధామాధవ్ అపార్ట్మెంట్లో 3 రోజులు చాలా సందడిగా ఉంటుంది. కైట్లు ఎగరేస్తూ ఉంటారు. ఈ రోజున బుట్టలో లైటింగ్ పెట్టి పైకి ఎగరేస్తారు. చాలా హ్యాపీగా సందడిగా చేస్తుంటామండి. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. ఈ బిల్డింగ్లో లాస్ట్ 2 years నుంచి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. జీవి రాధామాధవ్లో లాస్ట్ 2 years నుంచి కైట్ ఫెస్టివల్ అని 3 days చక్కగా ప్రోగ్రామ్ చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు. ఇక్కడున్న మా చందు అంకుల్ చాలా అమేజింగ్. ఆయనే చూసుకునేది ఆర్గనైజర్, ఆయనే. రండి, మీరు రావాలి కదా. హ్యాపీ సంక్రాంతి. ఆయనే హీఈస్ ద వన్ హూ ఆర్గనైజెస్ ఎవ్రీథింగ్. వి ఎంజాయ్డ్ అ లాట్. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా గిడుగు రుద్దరాజు, ఏపీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలాను నియమించడంపై పార్టీ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రాబోతుందని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అదొకటే కాదు,
ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పేదవాడికి మీద ఆక్రందులు, పేదవాడి మీద మహిళలను అత్యాచారాలు చేస్తూ ఉంటే ఒక్క మాట మాట్లాడలేడు. ఉత్తరప్రదేశ్లో ఒక తండ్రి కూతురు మీద అత్యాచారం జరిగితే దాని మీద మాట్లాడినటువంటి వ్యక్తి, ఆ అత్యాచారం జరిగిందని చెప్పి ఒక తండ్రిని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం ప్రయత్నం చేస్తే ఆ తండ్రిని కూడా చంపివేసినటువంటి సంఘటనల్ని, చనిపోయినటువంటి ఆ యువతి యొక్క శవాన్ని కూడా ఆ తల్లిదండ్రులకు అప్పగించలేనటువంటిది అదా రామరాజ్యం అంటే? ఇవాళ గుజరాత్లో గోద్రా సంఘటన జరిగింది, ఇంకా ఈ దేశం మర్చిపోలేదు. ఆ గోద్రా సంఘటనలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని, ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఎక్కడైనా కూడా రాజధర్మం పాటించాలని చెప్పాడు అంటే మీరు రామరాజ్యంలో లేరు, రామరాజ్యంలో పాలన లేదు అనేటటువంటి మాటని సందర్భం గుర్తిస్తాం. అదొకటే కాదు, బిల్కాస్ బాను అనేటటువంటి ఒక మహిళని గర్భవతి అయితే అతి పైచాచికంగా ఆమె యొక్క గౌరవాన్ని, ఆమె యొక్క పైచాచికంగా చర్చినటువంటి సంఘటనల్ని గుజరాత్ ప్రభుత్వం ద్వారా న్యాయం జరగదు అని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వంలో కోర్టు ద్వారాగా 11 మంది నిందితుల్ని శిక్షిస్తే అదే శిక్షించబడినటువంటి నిందితుల్ని ఇదే గుజరాత్లో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి కనుసన్నలలో పోయినట్టుగా భావిస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తుల్ని విడుదల చేసి వాళ్ళకి పెద్ద ఎత్తున ఊరేగింపులతోనో స్వాగతాలతో చేయటం ఇది రామరాజ్యమా అని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని అడుగుతా ఉన్నాం, నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నాను. ఇకపోతే ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నరేంద్ర మోడీ గారి దగ్గర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఆలోచన విధానం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 పార్టీలు దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత రిమోట్ కంట్రోల్తో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి శాసన మండలి సభ్యుడు, శాసన సభ మెంబరు, పార్లమెంట్ సభ్యులు గుత్తగంపగా నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర ఉంటారు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడు. ఇవాళ ప్రత్యేక హోదా ఉంది, ఈ రాష్ట్రానికి అపర సంజీవన్ లాంటిది. ఈ రాష్ట్రానికి యువతకు ఉద్యోగ అవకాశాలు, పరిశ్రమలు వచ్చేటటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రం ఒక పెద్ద సర్వతోభివృద్ధి చెందేటటువంటి దాన్ని ఎక్కడ కూడా ప్రత్యేక హోదా ఇచ్చేటటువంటి ఆలోచన చేయలేదు. లేదా మేము 5 సంవత్సరాలు ప్రకటిస్తే 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి ఏడుకొండల వెంకన్న సాక్షిగా చెప్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన మరీ ముఖ్యంగా 2 అడుగులు ముందుకేసి నేను వెనకబడతానేమోనని జగన్ గారు తనకున్న 5గురుకో 6గురో పార్లమెంటు సభ్యుల్ని 2018వ సంవత్సరంలో రాజీనామా చేసి ప్రత్యేక హోదా నరేంద్ర మోడీ ఇవ్వట్లేదు, నాకు 25 మంది పార్లమెంటు సభ్యులను ఇవ్వండి, నరేంద్ర మోడీ గారి మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నమాట నిజం కాదా? ఇవాళ ప్రత్యేక హోదా గురించి ఎందుకు మీరు మాట్లాడలేదు, ఎందుకు మీరు నరేంద్ర మోడీ గారితో మిలాఖత్ అయ్యారో ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు విజయవాడ నగరం నుంచి శ్రీకాకుళం వరకు కూడా ప్రతి తెలుగువాడికి తాగటానికి నీరు, సాగుకి నీరు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు. దాన్ని వీళ్ళు కమిషన్లు కకృతిపడి వీళ్ళ స్వార్థం కోసం ఆ యొక్క వాటర్ ప్రాజెక్టు, మహా ప్రాజెక్టుని తీసుకెళ్ళి నరేంద్ర మోడీ గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారే. ఈ 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేకపోయారో ఇవాళ ఎందుకు నరేంద్ర మోడీని ప్రశ్నించట్లేదో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. బిఆర్ అంబేద్కర్ స్మృతివనం బలహీన వర్గాల కోసం పనిచేసే భవిష్యత్ తరాల స్ఫూర్తికి నిదర్శనమని, 19న సమతా మహాసభ, 20న బహిరంగ సభ ఉంటుందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. 1.25 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నామని స్పష్టం చేశారు. మహాసభల అనంతరం లేజర్ షో ఉంటుందన్నారు. ఆడిటోరియం, లైబ్రరీ, పార్కుతో భవిష్యత్తులో స్మృతివనం పర్యాటక కేంద్రంగా మారుతుందని, 400 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వనంలో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించబడుతుందని చెప్పారు.
పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ నెల 19వ తారీఖున సాయంకాలం 4 గంటల నుంచి ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ యొక్క విగ్రహం మహాశిల్పం 81 అడుగుల వేదిక పైన 125 అడుగుల మహాశిల్పాన్ని మొత్తం అంటే 2206 అడుగుల ఈ యొక్క విగ్రహాన్ని 400 కోట్ల పైచిలుకు ఖర్చుతో ఇది చరిత్రలోనే నిలిచిపోయేటట్టుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టి దీన్ని ఇప్పుడు 2019లో పూర్తి చేయడం అన్నటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనందరికీ కూడా తెలుసు, దళిత సోదరీమణులందరూ కూడా ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో రాచరిక వ్యవస్థలు రాజులు సామ్రాజ్యాధీశులు ఉన్నటువంటి ఆ కాలంలో కూడా కుల వివక్షతకు మత వివక్షతకు లోనై అణగారిన వర్గాలుగా బడుగు బలహీన వర్గాలుగా అలాగే నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఈ యొక్క స్వాతంత్రం రాకముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కానీ ఆ తర్వాత కానీ రాజ్యాంగ సృష్టికర్తగా ఈ యొక్క వర్గాలకి ఏ రకంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేదానికి ఎలా రాజ్యాంగాన్ని రూపొందించాలో అలా రూపొందించి 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క రాజ్యాంగం భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న కులాలు, భిన్న మతాలు ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఈరోజు కూడా వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, శాసన వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు చక్కగా పనిచేస్తున్నాయనంటే అది ఆ రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆ యొక్క క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. మీరందరూ బాధ్యతతో మన గౌరవ ముఖ్యమంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో తన బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకొని తరతరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క వివక్షతని, దళితుల పట్ల ఉన్నటువంటి వివక్షతని ఆయన ఏ ఉద్దేశంతో అయితే రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి మనకు అందించి ఆయన వెళ్ళారో అదే స్ఫూర్తితో ఆ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చేటటువంటి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలని, దళితుల్ని అభివృద్ధి చెందించాలి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అన్నటువంటి ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అహర్నిశాలు గత 4 సంవత్సరాల 8 నెలల కాలం నుంచి మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కృషి చేస్తూ ఉన్నారన్నటువంటి విషయం మీకు తెలుసు. ఈ రోజు కూడా ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ అన్నటువంటిది లేకపోతే ఈ రోజు కూడా ఆర్థికంగా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందేటటువంటి వాళ్ళు కాదు. అదే ఆయనటువంటి ఆశయాలు. ఆ ఆశయాల్ని కొనసాగించడమే మన అందరి లక్ష్యం. పార్టీలకు అతీతంగా ఆ యొక్క ఆశయాలకు అనుగుణంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాజెక్టును ప్రారంభించారు. దీంట్లో పార్టీ అని కానీ ప్రభుత్వం అన్నటువంటి తేడా చూపించకూడదు అనేది నా ఉద్దేశం. కోడికత్తి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న
జనుపల్లి శ్రీనివాస్ను జైలు నుంచి విడుదల చేయాలని అతని తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బారాజు డిమాండ్ చేశారు. 5 ఏళ్లుగా నా కొడుకు జైల్లో ఉన్నాడు. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడం లేదు. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని కోరుకుంటున్నాను. లేకుంటే ఎన్ఓసి ఇచ్చి కేసు ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రేపటి నుంచి జైల్లో నా కొడుకు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోనున్నాడు అని సావిత్రమ్మ అన్నారు. దళితుడు అనే కారణంతో జనుపల్లి శ్రీనివాస్పై అందరూ వివక్ష చూపుతున్నారు. నా సోదరుడిని జైల్లో నుంచి విడుదల చేయకుంటే మేము రేపు దుర్గా టెంపుల్కు వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని తెలిపారు. నా కొడుకు 5 సంవత్సరాలు అయిందండి, జైల్లోనే ఉన్నారండి, జైల్లో పెట్టించారండి. ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాలు మట్టించి కోర్టుకు రమ్మంటే రావట్లేదు, సాక్ష్యం చెప్పమంటే చెప్పట్లేదండి. నా కొడుకు అందులోనే 5 సంవత్సరాలకి ఉన్నారండి, 5 సంవత్సరాలు మట్టించి అందులోనే మగ్గిపోతున్నారండి. రమ్మంటే రారండి, సాక్ష్యం చెప్పరండి. మాకు ఏదో నా కొడుకు విడుదల చేసి మా కుటుంబం ఆదుకుంటారని ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో లబ్ధి పొంది నా సోదరుడైన నా తమ్ముడు కోడికెత్తి కేసు అని పెట్టి లబ్ధి పొంది ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 5 సంవత్సరాల నుంచి నా సోదరుడైన శ్రీనివాసరావుని జైలు నుంచి విడుదల కావట్లేదు. ఈయన కోర్టుకి వెళ్ళరు, సాక్ష్యం చెప్పరు. ఒకవేళ మా లాయర్ గారు ఎంత కృషి చేసినా కోర్టులు కూడా మరాయించి జడ్జిలు కూడా న్యాయం జరపాల్సిన జడ్జిలు కూడా చేయట్లేదు. కేవలం ఏంటంటే ఒక దళితుడు అనే వివక్ష కూడా మన రాష్ట్రంలో న్యాయస్థానాలు కూడా చూపించున్నాయి. అలాగని కేవలం మాకు న్యాయం జరగాలి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యమైనా చెప్పాలి, లేకపోతే ఎన్ఓసి అయినా ఇచ్చి నా సోదరుడైన శ్రీనివాసరావుని విడిపించాలి, మా కుటుంబాన్ని ఆదుకోవాలి. లేని ఎడల మేము రేపటి నుంచి మేము కార్యాచరణ ఏమి పెట్టుకున్నానంటే రేపు ఉదయాన్నే దుర్గామాత టెంపుల్కి వెళ్ళి ఆవిడ్ని దర్శనం చేసుకుని వచ్చి విజయవాడలోనే మేము అమర నిరాహార దీక్ష చేస్తాం. మేము పచ్చి మంచినీళ్ళు పుట్టం, మా ప్రాణాలను అర్పించి మాకు న్యాయం జరిగే వరకు కూడా విజయవాడలో నిరాహార దీక్ష చేస్తామని నేను చెప్తున్నాను. అంగన్వాడీల న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. 4.5 ఏళ్లు సమస్యలను పరిష్కరించుకున్న అంగన్వాడీ కార్యకర్తలను సీఎం జగన్ మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలు చేపట్టిన ధర్నా 37వ రోజుకి ధర్నాలో భాగంగా నేటి నుండి నిరవధిక ధర్నా చేపట్టారు. అంగన్వాడీలకు మద్దతుగా ఎమ్మెల్సీ లక్ష్మణరావు అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అంగన్వాడీల జీతాలు పెంచుతామని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్లైనా పట్టించుకోలేదని, తెలంగాణ కంటే 1000 రూపాయల వేతనం అధికంగా ఇస్తామని అధికారంలోకి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల పేరుతో కాలయాపన చేయడం సరికాదని ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో అంగన్వాడీలకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ప్రారంభమైన అంగన్వాడీల నిరవధిక నిరాహార దీక్షకి మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. వాళ్ళు కోరుతుంది కేవలం ఈరోజు అంగన్వాడీలకు 11,500 ఇస్తున్నారు, హెల్పర్స్కి 7,000 ఇస్తున్నారు. దీన్ని ఎంత పెంచుతారు? ఈ స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం నాంచుతుంది. 10 డిమాండ్లు పరిష్కరించామంటున్నారు, అవన్నీ ఇర్రిలవెంట్ డిమాండ్లు. మేము కోరేది
వేతనానికి సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా ఈ సమ్మె ఆగదు. అందుకని ఇప్పటికైనా సరే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఆలోచించి వేతనాన్ని పెంచే విధంగా వాళ్ళు చర్చలు జరిపి ఈ సమ్మెకి ముగింపు పలకాలని మేము డిమాండ్ చేస్తున్నాం. పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ఈ సమ్మెకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. అందరికీ నమస్కారం. జి ఓబులేసు ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజుకు 37 రోజులుగా 1,06,000 మంది అంగన్వాడీ టీచర్సు, హెల్పర్సు, ఆయాలు సమ్మె చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కించిత్తు కూడా బాధ్యత లేదు. ఆయన కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి వేస్తున్నాడు. సమస్య పరిష్కారం చేయడానికి వెనుకాడుతున్నాడు. వాస్తవానికి మేము ఏమి గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. మీరు చెప్పిన దాని ప్రకారంగానే జీతాలు పెంచండి అని చెప్తున్నాం. నిన్నటి వరకు ఒక పద్ధతి చెప్పారు, మా దగ్గర డబ్బు లేదు ఇప్పుడు జీతాలు పెంచడానికని. నిన్నటి నుంచి ఏం చెప్తున్నారు, ఒక పాలసీ పెట్టుకున్నాం 5 ఏళ్ళకు ఒకసారి ఇస్తామని. ఇదంతా తప్పుడు వాదన. అందువల్ల వెంటనే జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. 37 రోజులుగా అంగన్వాడీలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తామంటే ప్రభుత్వం కనీసం చీమగుట్టినట్టు కూడా లేదు. అంగన్వాడీలు అడుగుతున్నటువంటి ప్రధాన డిమాండ్లు, 1 వేతనాలు పెంచాలని, 2 గ్రాట్యుటీ. ఈ 2 విషయాలు తేల్చకుండా మేము 10 డిమాండ్లు పరిష్కారం చేసామంటున్నారు. ఫేస్ యాప్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, దాన్ని తీసేసి మేము పరిష్కారం చేసామంటున్నారు. బకాయిలు ఇవ్వాలి, అవి ఇచ్చి మేము పరిష్కారం చేసామంటున్నారు. అందుకనే ఈ ప్రభుత్వం అంగన్వాడీలతో పెట్టుకోవటం మంచిది కాదు, మహిళలతో పెట్టుకోవటం అంతకంటే మంచిది కాదు. మహిళలతో పెట్టుకుంటే మట్టి కొట్టుకుపోయింది ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలి. లేకపోతే ఈ పోరాటం కార్మిక వర్గ పోరాటంగా, ప్రతిపక్ష పార్టీల పోరాటంగా మారక ముందే ఈ ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. కే ధనలక్ష్మి, సిఐటి రాష్ట్ర కార్యదర్శి. రోజుల నుంచి ఏదైతే అంగన్వాడీ టీచర్లు కానీ, అంగన్వాడీ హెల్పర్లు కానీ వాళ్ళ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారానికి ఉద్యమం చేస్తున్నారో, ప్రభుత్వం ఈ ఉద్యమం ఇంకా తీవ్ర రూపం దాల్చి ఇతర సంఘాలకి, ఇతర ఉద్యోగులకి పాకక ముందే తక్షణమే సమస్యల పరిష్కార దిశగా చర్చలు చేయాలి. చర్చలు చేశామంటే ఏదో చేశామని చేయకుండా చిత్తశుద్ధిగా ఏదైతే డిమాండ్లు జీతాలు పెంచాలని అడుగుతున్నారో ఆ వైపు చర్చలు చేయండి. అంతేగాని సంబంధం లేని డిమాండ్లు ఏదో చేశాము, పరిష్కరించామని చెప్పమాకండి. ప్రభుత్వం చిత్తశుద్ధిగా ముందుకు వస్తే ఇక్కడ నాయకత్వం కూడా చిత్తశుద్ధిగా ముందుకు వస్తుంది. ఆ ప్రయత్నం కూడా మేము గత 15 రోజులుగా ఈ యొక్క సమస్య పరిష్కారానికి ఏపీజేఎస్ అమరావతి పక్షాన వెళ్ళాం. అయినా ఇటువైపు కన్నా ప్రభుత్వం వైపు మొండిగా ఉంది కాబట్టి దయచేసి ముందుకు వచ్చి ప్రభుత్వం సమస్యల పరిష్కారం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలకి అన్యాయం జరగకుండా, ఇబ్బందులు కలగకుండా, అసౌకర్యం కలగకుండా చేయాల్సిన బాధ్యత ఇటువైపు అంగన్వాడీ వాళ్ళకి ఉందో ప్రభుత్వం మీద కూడా బాధ్యత ఉంది. ఆ బాధ్యతను విస్మరించకుండా మా యొక్క సమస్యలు పరిష్కరించాలని టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ నెల 18వ తేదీన పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అధ్యక్షుడు పునుగుపాటి సుబ్బయ్య తెలిపారు. పార్టీ నేత నాయకులు కేశినేని చిన్ని ఆధ్వర్యంలో 28వ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని పేదలకు అన్నదానం, వస్త్రదాన కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. భవానీపురం బ్యాంక్ సెంటర్లో 10,000 మందికి అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారి వర్ధంతి 27 సంవత్సరాల నుండి 28వ సంవత్సరం కూడా భారీగా ఏర్పాటు చేస్తున్నాం. ఎన్టీఆర్ గారంటే మాకు విపరీతమైన ప్రేమ. ఆయన మళ్ళీ కూడా పుట్టాలనే ఆలోచనతోనే మేము యువనాయకుడుగా మళ్ళీ మేము చూడాలని ఎన్టీఆర్ గారి జన్మదిన వేడుకలు, అటనే వర్ధంతి కార్యక్రమాలు, ఆయనంటే మా వాళ్ళందరికీ కూడా ఈ ప్రాంతంలో భవానీపురం ప్రజలందరూ కూడా ఆయనంటే మంచి స్వాగతిస్తారు. అందుకని ఆయన కార్యక్రమం భారీగా ఏర్పాటు చేశాము. అదేవిధంగా కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎంగా చేసుకోవాలని, పార్టీని రెపరెపలాడియాలని మా వాళ్ళందరూ కృషినిశ్చయంతో పోరాటంలో ప్రజలందరూ ఒకటి పిలిచే 100 మంది ఇలా పార్టీ కార్యక్రమాలకు పాల్గొని భారీగా ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రతి ఈ 5 సంవత్సరాలు కూడా మేము నిత్యం ఇది ఇక్కడే పోరాటం. ఇది పార్టీ ఉన్నా లేకపోయినా
నిత్యం ఇక్కడ మా వాళ్ళందరూ కూడా నిత్యం ఇదే పోరాటం పార్టీ గురించి నిరంతరం మా సొంత ఖర్చులు పెట్టుకొని పార్టీకి మేము ఆశించింది కూడా ఏమీ లేదు. ఇక్కడ మేము పార్టీ మనుషులం కాబట్టి పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పినా, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు ఏమి చెప్పినా అదే ప్రకారం ఈ లోకల్ నాయకులు ఎవరు వస్తామన్నా వీళ్ళంతా కూడా వచ్చినా పోయినా కొన్నాళ్ళు నాని గారు ఏదో దరిద్రుడు కొన్నాళ్ళు ఏదో చేశాడు. ఇవాళ చిన్ని గారు వచ్చారు, మా లోకల్ నాయకులు బుద్ధాయంకన, నాగుల మీరా గారు, ఉమా గారు, అటనే బోండా ఉమా గారు, గద్దె రామ్మోహన్ గారు, మొత్తం నాయకులు అందరం మళ్ళీ కలిసి అందరం మళ్ళీ మేము ముందుకెళ్ళనాటికి నిర్ణయించుకున్నాము. పార్టీని బలోపేతం చేసి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి మేమంతా కృషి నిశ్చయంతో పోరాడతాము. ఆయన ఏమి చెబితే అదే ప్రకారం మేము నడుచుకుంటాము. ఎన్టీఆర్ వర్ధంతి రేపు ఏమి లేదు, భోజనాలే 10,000 మందికి భోజనాలు రేపు ఎన్టీఆర్ వర్ధంతి. ప్రతి సంవత్సరం అదే విధంగా చేసుకుంటూ పోతున్నాము. 27 అయిపోయింది, 28వ సంవత్సరం కూడా భారీగా ఏర్పాటు చేస్తున్నాము. నా పేరు పొలుగుబాటి వెంకట సుబ్బయ్య, భవానీపురం 40వ డివిజన్ ప్రెసిడెంట్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం ప్రతి భారతీయుడు గర్వించే విధంగా ఉందన్న మంత్రి మెరుగ నాగార్జున. అంబేద్కర్ భావజాలాన్ని సీఎం జగన్ భుజాన వేసుకున్నారని కితాబు. మార్కెట్లోని నూతనంగా విడుదల అయిన న్యూ క్రెటా ఫేస్ లిఫ్ట్ కారు అధునాతన ఫ్యూచర్లతో కస్టమర్లు మెచ్చే విధంగా కారు ఉంటుందన్న సంస్థ ప్రతినిధులు. రాధామాధవ్ అపార్ట్మెంట్లో సాంప్రదాయబద్ధంగా జరిగిన సంక్రాంతి సంబరాలు, కులమతాలకు అతీతంగా ఐక్యంగా కలిసి వేడుకలు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.